ఇటువంటి మరిన్ని భవ్యమైనటువంటి పరిహారాలు తెలుసుకునే ముందుగా హనుమత్ జయంతిని పురస్కరించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటి సుందరకాండను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను కలదు. కల్పించుకొని కలహము పెంచెద, అసుర వీరుల పరిశీలించెద. రాక్షస బలముల శక్తి గ్రహించెద, సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రెంచి, ఫలవృక్షముల నేలను గూల్చి, ఉద్యానముల రూపును మాపి, ప్రాకారముల బ్రద్దలు చేసి, ద్వారబంధముల ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తర పాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా, సీతయున్న శింశుపాతరువు వినా వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. వనమున రేగిన వనులకు అదిరి, లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బట్టి దండింపుడనే, 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలము గొని ఆ వానరుని దండింపొమ్మనెను. జంబుమాలి ఇక్కడ శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని కోరుకునేటువంటి వారందరూ, అలానే పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా నిత్యం కూడా ఈ అష్టకాన్ని పారాయణ చేయాలి అని చెప్పని పెద్దలు నిర్ణయం చేసి ఉన్నారు. దీని యొక్క ఫలశ్రుతిని కనుక మనం గమనించినట్లయితే మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి, అలానే పరిపూర్ణమైనటువంటి హరి కటాక్షాన్ని పొందడానికి ఈ స్తోత్రం భవ్యంగా ఉపకరిస్తుందని చెప్పని ఈ యొక్క ఫలశ్రుతి కూడా మనకి తెలియజేస్తుంది. కనుక కలియుగంలో మనం తరించడానికి ధన్యోపాయంగా ఉన్నటువంటి ఆ అచ్యుతాష్టకాన్ని శ్రవణం చేద్దాం, శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. केशवम्
शिवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानये वल्लवी वल्लभायार्चितायात्मने कंसविध्वंसिने वंशिने ते नमः। कृष्ण गोविन्द हे राम नारायण श्रीपते वासुदेवाजिता श्रीनिधे अच्युतानन्त हे माधवाधोक्षजा द्वारकानायका द्रौपदी रक्षका। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिम्। राक्षस क्षोभितः सीतया शोभितो दण्डकारण्यभूपुण्यता कारणः लक्ष्मणेनान्वितो वानरैः सेवितो अगस्त्य सम्पूजितो राघवः पातु मां। धेनुकारिष्ट कानिष्टकृद्वेषिः केशिहा कंसहृद्वंशिका पूतना कोपकः सूरजाखेलनो बालगोपालकः पातु मां सर्वदा। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिम्। विद्युदुद्योतवत् प्रस्फुरद्वाससं प्रावृडं बोधवत् प्रोलसद्विग्रहं वन्यया मालया शोभितोरहस्थलं लोहिताङ्घ्रिद्वयं वारिजाक्षं भजे। कुञ्चितैः कुन्तलैः भ्राजमानाननं रत्नमौळिं लसत्कुण्डलं केयूरकं कङ्कणप्रोज्वलं किङ्किणीमञ्जुलं श्यामलं तं भजे। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिम्। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिम्। श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। अच्युतं